హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరూ వీడియోని చివరి వరకు చూడండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక విషయానికి వచ్చేస్తే ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుంటున్నా. అది ఏంటంటే చెన్నై సెంట్రల్ నుంచి ఒంగోలు వెళ్ళడానికి ఒక మంచి తక్కువ బడ్జెట్లో ఒక ట్రైన్ అయితే నేను చెప్తాను. ఆ ట్రైను ఎర్లీ మార్నింగ్ 5:15 ఉంటుంది అన్నమాట పొద్దున్నే. అది అండమాన్ ఎక్స్ప్రెస్. ఇది వారంలో 3 రోజులు మాత్రమే ఉంటుంది. అది వచ్చేసి బుధవారం, గురువారం, ఆదివారం ఈ 3 రోజులు అండమాన్ ఎక్స్ప్రెస్ ఉంటుంది అన్నమాట. చెన్నై సెంట్రల్ నుంచి కత్రా వరకు వెళ్తుంది, జమ్మూ తావి, నార్త్ ఇండియా వరకు వెళ్తుంది. దగ్గర 2500 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి. అయితే మన ఆంధ్రాలో చూసుకున్నట్లయితే సూళ్ళూరుపేట, నాయుడుపేట, గూడూరు, నెల్లూరు, కావలి, బెట్రగుంట, సింగరాయకొండ, ఒంగోలు, విజయవాడ, అదేవిధంగా చీరాల, గుంటూరు, తెనాలి, విజయవాడ, వరంగల్, జమ్మికుంట, అదే పెద్దపల్లి, మంచిర్యాల, అదే ఫైనల్గా వచ్చేసి మన ఆంధ్ర బార్డర్ బల్లార్ష వరకు ఈ ట్రైన్ వెళ్తుంది. అయితే ఈ ట్రైన్ గురించి ఎంత ప్రాముఖ్యంగా చెప్తున్నానంటే, ట్రైన్ వచ్చేసి నార్మల్గానే ఉంటుంది, బట్ కాస్ట్ చాలా తక్కువ. మామూలుగా నువ్వు అదే ఒంగోలు వెళ్ళాలి అంటే చెన్నై నుంచి దగ్గర 450 రూపాయలు పడుతుంది టికెట్. బట్ ఈ ట్రైన్లో మాత్రం 215 రూపాయలు మాత్రమే. అది స్లీపర్ దొరుకుతుంది అనమాట. సో ఎవరైనా చెన్నై నుంచి ఒంగోలు కానీ విజయవాడ నేను చెప్పిన ఈ ఊర్లో వెళ్ళాలనుకుంటే ఈ ట్రైన్ ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ట్రావెల్ టైమింగ్ కూడా 4:30 గంట మాత్రమే. పొద్దున్న 5:15కి సెంట్రల్లో ఎక్కామంటే చెన్నై సెంట్రల్లో 9:45 కల్లా ఒంగోలు ఉంటుంది బండి. అయితే ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే, చాలామంది నా వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు కూడా నాకు తెలిసి ఎక్కువగా సపోర్ట్ చేయట్లేదని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంటే షేర్ చేయడం వలన ఏమవుతుందంటే చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. సో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. అయితే ఇక పడుకున్నాను అనమాట పూర్తిగా. చాలా అంటే చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే టయానికి కూడా ఎక్కువ బెర్త్లు ఖాళీగా ఉన్నాయి నేను ఎక్కినప్పుడు. అందువల్ల చాలా కంఫర్ట్గా అయితే పడుకున్నాను అనమాట. మార్నింగ్ చేసాము, దగ్గరగా గూడూరు వచ్చేసింది. గూడూరు వచ్చిన తర్వాత అలాగా వాతావరణం చూసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. మీరు ఎంతమందికి ట్రైన్ జర్నీ అంటే ఇష్టమో ఖచ్చితంగా కమెంట్ చేయండి. లేదంటే ఏ రూట్ ట్రైన్ జర్నీ బాగుంటుందో చెప్పండి. ఎందుకంటే ట్రైన్ జర్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకు మిర్రర్గా ఉంటుంది అనమాట. అద్దం చూసుకొని ప్రశాంతంగా తలదూకునే దానికి, ఏదైనా పౌడర్ గట్టలు పూసుకునే దానికి, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఏదైనా కూడా చాలా నీట్గా ఉంటుంది. కంపార్ట్మెంట్ కూడా చాలా నీట్గా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే కంపార్ట్మెంట్ నీట్గా ఉండడానికి కారణం ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ వచ్చేసి చెన్నై నుంచి వస్తున్నాం కాబట్టి కొంచెం నీట్గా ఉంటుంది. ఇది నార్త్ ఇండియా ఇంకా పోయే కొద్దీ అంటే విజయవాడ, ఆ పైన మంచిర్యాల దాటిపోయిన రామగుండం దాటిపోయిన తర్వాత చాలా అంటే చాలా దరిద్రంగా వీళ్ళు తయారు చేస్తారు. అంటే అక్కడే ఊయటము, అక్కడే పాన్ పరాక్ అలా చేయొద్దు. ఎవరైనా సరే గవర్నమెంట్ మనకు ఇచ్చినప్పుడు దాన్ని నీట్గా మన సేఫ్టీగా మనం ఉపయోగించుకోవాలా, అంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. అయితే నెల్లూరు వచ్చేసినాం, నెల్లూరు దాటినాం. ఇది వచ్చేసి పెన్నా నది చూసారు కదా. ఇది వచ్చేసి ఆ వైపు ఈ వైపు పెన్నా నది మీదుగా మనం ట్రైన్ జర్నీ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ విధంగా మాట్లాడుతూ ఒక 4 అవర్స్ గడిచిన తర్వాత ఫైనల్గా అయితే నేను ఒంగోలు అయితే రీచ్ అయిపోయా. మొత్తానికి నాకైతే చెన్నై సెంట్రల్ నుంచి ఒంగోలు ఈ ట్రైన్ జర్నీ చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఎవరికన్నా అవకాశం ఉంటే ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. తక్కువ బడ్జెట్లో, తక్కువ టైమింగ్లో కూడా మీరు ఒంగోలు అయితే రీచ్ అయిపోవచ్చు. ఫైనల్గా ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.